సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన పరమ పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు. ఆయనే ఈ సమస్తాన్ని 6 దినాలలో సృష్టించి మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహోన్నతుడు. మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం తౌహీద్ ప్రభావం ఎలా ఉంటుంది, ఒక ముస్లిం జీవితంలో తౌహీద్ ఏకదైవారాధన ప్రభావం ఎలా ఉంటుందో నేను మీ ముందు ప్రసంగిస్తాను. చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ప్రజల్లో చాలామంది లా ఇలాహా ఇల్లల్లా అనే ఈ కలిమా ఏదైతే ఉందో దీన్ని సరిగా అర్థం చేసుకోని కారణంగా ప్రజలు దేవుని విషయంలో రకరకాల తప్పులు చేస్తున్నారు. ఏమంటా ఉంటారండి, ఎవరో ఒకరులేండి, ఏముంది, ఎవరిని ఆరాధిస్తే ఏముంది, చెప్పొచ్చా ఈ మాట? ఎవరో ఒకరులేండి, ఎవరిని ఆరాధిస్తే ఏముంది? ఒక వ్యక్తి తనకు జన్మనిచ్చిన తండ్రిని కాదని ఎవరిదైతే ఏముందిలేండి తండ్రి అనేచ్చు అంటాడా? అన్నాడు. అలాగే ఒక తల్లిని, పరాయి స్త్రీలను పట్టుకొని తన తల్లిని కాదని వేరే వారిని అలా పిలవగలడా? పిలవలేడు. ఒక భార్య తన భర్తను కాదని ఎవరైతే ఏముందిలేండి అనే మాట చెప్పగలదా? చెప్పలేదు. ఆ విధంగా సృష్టికర్త అనేవాడు ఈ విశ్వానికి ఒక్కడే ఉన్నాడు. మరి ఆ దైవాన్ని తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవాలి, విశ్వసించవలసిన విధంగా విశ్వసించాలి, ఆచరించవలసిన విధంగా ఆచరించాలి. ఖురాన్ గ్రంథంలో సూరే అల్ బకరా 2వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడు? యా అయ్యుహన్నాసు త్తఖూ రబ్బకుముల్లదీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదా యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఓ మానవులారా, మిమ్మల్ని మీ తాత ముత్తాతలను కూడా పుట్టించింది నేనే, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది అయితే భూమండలం మీద సమస్త మానవులు, ఇతర జీవరాశులు ఉన్నాయో వాటన్నింటినీ సృష్టించిన వాడు అల్లాహ్యే. మళ్ళీ ఏమంటున్నాడు? మిన్ కబలికుం, మీ పూర్వీకులను కూడా పుట్టించినటువంటి సృష్టికర్తను నేనే అని తెలియజేస్తున్నాడు. తర్వాత అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా, మీరు నడిచేటటువంటి నేలను సృష్టించిన వాడు ఆయనే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని, మన తాత ముత్తాతలని పుట్టించి ఈ భూమండలం మీద దింపాడు. ఈ భూమండలం మీద మనం తిరుగుతూ ఉన్నాం. వస్సమాఅ బినా, మరియు ఆయన ఆకాశాలను నిర్మించాడు. వఅన్జల మినస్సమాఇ మా, మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. మినస్సమరాతి రిజ్కల్ లకుం, మరియు మీకు భూమిలో ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఫలా తదు అందాదం వఅంతుం తాలమూన్ ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వఅంతుం తాలమూన్. ఈ విషయం మీకు తెలిసినప్పుడు
మీరు అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట మీరు చెప్పగాకండి. అంటే ఏ సృష్టికర్త అయితే మన కోసం భూమిని తయారు చేశాడో, ఏ సృష్టికర్త అయితే మన కోసం ఆకాశాలను సృష్టించాడో, ఆ సృష్టికర్త ఆకాశం నుండి ధారాలపాతంగా వర్షాన్ని కురిపించి భూమిలో నదులు, చెరువులు ఇవన్నీ నిండిపోయేలా వర్షాన్ని కురిపించి మనం పంటలు పండించుకున్నాం, రకరకాల కూరగాయలు ధాన్యాలు పండించుకుంటున్నాం. ఇదంతా చేసిన వాడు ఆయన అయితే మనము ఆయన కాదని ఒక కొత్త దేవుణ్ణి తయారు చేసుకుంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకోసమే ఖురాన్లో అల్లా అన్నాడు, ఇన్న షిర్కల జుల్మున్ అజీం, బహుదైవ ఆరాధన అనేది మహాఘోరమైనటువంటి పాపము, జులుం అన్నాడు. జులుం అని దేనంటారో తెలుసా? జులుం అంటే నీ భూమిని ఒకరు అన్యాయంగా లాక్కోవటం. ఇది జులుము, దౌర్జన్యం అంటారు దీన్ని. అర్థమైందా? నీ హక్కును వేరే వారికి ఇచ్చేయటం, ఇది జులుం అంటారు. ఒక తండ్రి స్థానాన్ని తొలగించి ఆ తండ్రి స్థానంలో వేరే వాడిని తీసుకొని వచ్చి పెట్టడం, ఇది జులుం అంటారు దీన్ని. ఆ విధంగానే ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, సకల లోకాలను సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి ఆ దైవానికి సాటిగా మనం ఒక రూపాన్ని తయారు చేసి ఇది కూడా మా దేవుడే అనేటువంటి మాట చెప్పటం అనేది ఇది కూడా జులుం అంటారు. జులుం అంటే దౌర్జన్యం. అంటే మనము చేసే ప్రతి ఆరాధన, ప్రతి వేడుకోలు, ప్రతి బలి, అంటే జంతు బలి ఏదైనప్పటికీ కూడా అది సృష్టికర్త అయినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి అది అల్లాకే చెందాలే తప్ప మనము భూమిలో తయారు చేసుకున్నటువంటి వాటి కాదు మన ఆరాధనలో చెందాల్సింది. కావున నిజమైనటువంటి సృష్టికర్త అనేటటువంటి వాడు ఒక మతానికి ఒకరు, ఇంకో మతానికి ఒకరు, ఒక కులానికి ఒకరు ఉండరు. సమస్త మానవులకి, సమస్త లోకాలకు ఒక్కడే ఉంటాడు. కావున ఒకవేళ ఒక కంపెనీలో ఇద్దరు యజమానులు ఉండి ఆ ఇద్దరు యజమానుల కింద ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏ యజమాని మాట అతను వినాలి? కావున ఈ సృష్టి మొత్తం సవ్యంగా నడుస్తుందంటే వర్షం అందరికి ఒకేలా పడుతుంది, ఎండ అందరికి ఒకేలా కాస్తుంది, నీడ అందరికి ఒకేలా ఇస్తుంది, త్రాగే నీళ్లు అందరికి ఒకేలా, ఆక్సిజన్ అందరికి ఒకేలాగా, పుట్టుక, జీవించే విధానం, మరణించే విధానం ఇవన్నీ కూడా సమస్త మానవులకు ఒకే తీరున ఉందంటే అర్థమేమని? వీళ్ళందరినీ పుట్టించినటువంటి వాడు, వీళ్ళందరినీ మలిచిన వాడు, వీళ్ళందరినీ తయారు చేసిన వాడు ఒక్కడే. కాబట్టి ప్రజలు అనుకున్నట్టు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవుళ్ళు లేరు. ఉన్నది ఒకే ఒక్కడు. సమస్త గ్రంథాలు, అన్ని మత గ్రంథాల సారాంశం కూడా ఇదే సోదరులారా. ఆ సృష్టికర్త యొక్క లక్షణాలు, ఆ దేవుని యొక్క గుణగణాలు తెలియనటువంటి వారు పొరబడుతూ ఉంటారు. వాస్తవానికి ఆ సృష్టికర్త పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాడు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడే గాని మరణించేవాడు కాడు, ఆయన ఉపాధినిచ్చేవాడే గాని ఆయన తినేవాడు కాడు, ఆయన నిద్రనిచ్చేవాడే గాని ఆయన నిద్రపోయేవాడు కాడు, ఆయన పెళ్లి చేసుకోవడము, భార్యతో సుఖాన్ని అనుభవించడము, భార్యతో అచ్చట ముచ్చట తీర్చుకొని బిడ్డల్ని కనడము, ఆ బిడ్డలు చనిపోతే ఇంకా తర్వాత బిడ్డలు పుట్టడము, ఇది దేవుని లక్షణము, దేవుని గుణం కాదు సోదరులారా. దేవుడికి చావు పుట్టుకలు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిదురాహారాలు ఉండవు. మనలాంటి జీవితం దేవుడిది కాదు. మనం పుడతాము, మనము తింటాము, మనం నిద్రపోతాము, మన కామము, కోరిక, బలహీనతలు, రోగాలు, జబ్బులు, ముసలితనం, చావు అన్నీ ఉన్నాయి మనకి. కానీ దేవుడికి ఇవేమీ ఉండవు. కానీ ప్రజలు ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నారు? మనలాగా పుట్టిన వాళ్ళని ఆరాధిస్తున్నారు, మనలాగా తింటున్న వారిని ఆరాధిస్తున్నారు, మనలాగా నిద్రపోతున్న వాళ్ళని ఆరాధిస్తున్నారు, మనలాగా పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసిన వాళ్ళని ఆరాధిస్తున్నారు, మనలాగా వృద్ధాప్యం వచ్చేటటువంటి వారిని దేవుళ్ళు అంటున్నారు, మనలాగా చనిపోయిన వారిని పట్టుకొని దేవుళ్ళు అంటున్నారు. మన క్రైస్తవ సోదరులు ఏమంటున్నారండి? మా దేవుడు పుట్టాడు అని అంటున్నారు. పుట్టినోడు దేవుడు కాదని వాళ్ళ గ్రంథంలోనే ఉంది. పుట్టినవాడు దేవుడు కాడు అన్నటువంటి మాట స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు చనిపోయాడు అని అంటున్నారు. చనిపోయిన వాడు దేవుడే కాడన్నటువంటి విషయము గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
దేవుని గుణగణాలు, లక్షణాలు ప్రతి మానవుడు తెలుసుకోవాలి, ఏ మతం వాడైనా సరే. దేవుని గుణం ఏంటి? ఆయన పుట్టాడు. పుడితే దేవుడే కాదు అసలు. పుడితే అర్థమేమని? చావుందని అర్థం. పుడితే చావుందని. కానీ ఎవరు పుట్టిస్తే, పుట్టాడంటే మధ్యలో వచ్చాడు, ఆయన కన్నా ముందు ఇంకెవరో ఉన్నారని అర్థం. కానీ అల్లా వల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ జాహిరు వల్ బాతిను. అల్లాయే మొదటివాడు, అల్లాయే చివరివాడు, అల్లాయే బాహ్యము, అల్లాయే గూఢము. అంటే అర్థమేమని? అల్లా కంటే ముందు ఎవరు లేరు, అల్లా తర్వాత కూడా ఎవరు ఉండరు. ఆయన మధ్యలో వచ్చినవాడు కాదు, ఎవరో పెడితే వచ్చినవాడు కాదు, ఎవరో చెక్కితే వచ్చినవాడు కాదు, ఎవరో గీస్తే వచ్చినవాడు కాదు. ఆ సృష్టికర్త మనమంటూ ఏమీ లేనప్పుడు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ ఆకాశాలు, భూమి, ఈ విశ్వం లేనప్పటి నుంచి ఆయన ఉన్నాడు. నువ్వు మధ్యలో పుట్టి నువ్వు కొత్త కొత్త దేవుళ్ళను తయారు చేస్తున్నావు. ఇది తప్పు, ఇది క్షమించరాని నేరం. కాబట్టి సృష్టికర్త అనేవాడు అక్కడ ఉన్నాడు. ఆ గుణాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు ఎవరో తెలియని కారణంగా ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనంటే, యూపీలో ఒక బాబా ఉన్నాడు, బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు లేవు, కేవలము ఒక జానుడు వస్త్రం కట్టుకుని ఉన్నాడు. అతను రోడ్డు మీద పోతా ఉంటే అతని కాళ్ళకు దండాలు పెట్టేవాళ్ళు, సాష్టాంగ ప్రణామాలు చేసేవాళ్ళు, ముద్దులు పెట్టేవాళ్ళు, పూలు చల్లేవాళ్ళు, కుంకాలు పెట్టేవాళ్ళు. ఏమి దౌర్భాగ్యం ఇది! మనలా పుట్టినవాడు మనకు దేవుడేంటి? మనలా పుట్టినవాడు మనకెలా దేవుడైతాడు? అతనా ఈ భూమి ఆకాశాలను పుట్టించింది? అతనా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేది? అతనా మనల్ని పుట్టించేది? అతనా మనల్ని మరణింపజేసేది? ఈ మాత్రం బుద్ధి వివేకాలు లేకపోతే ఎలా సోదరులారా? ఎవరో ఏదో జిమ్మిక్కులు చేసినంత మాత్రాన, ఎవరో ఏదో మంత్రతంత్రాలతో ఏవో వల్లించినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అయిపోతారా? ఆలోచించాలి. నా సృష్టికర్త, నా దేవుడు ఎవడు? నేను నడిచే నేలను పుట్టించిన వాడు, ఆ నేల మీద రకరకాల పంటలను పండింపజేస్తున్నటువంటి వాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడు, పుట్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు. ఈయన నా దేవుడు. అంతేగాని మనుషులు పెట్టుకున్న వాళ్ళు, తయారు చేసుకున్న వాళ్ళు, చెక్కుకున్న వాళ్ళు, గీసుకున్న వాళ్ళు దేవుళ్ళు కారు సోదరులారా. ఈ జ్ఞానం ప్రతి వ్యక్తిలోనూ రావాలి. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా ఇబ్రాహీంలో తెలియజేశాడు, అలం తర కైఫ దరబల్లాహు మసలన్ కలిమతన్ తయ్యిబతన్ కషజరతిన్ తయ్యిబా. అల్లాహ్ సుబ్హానహు తఆలా పరిశుద్ధ వచనమైనటువంటి లా ఇలాహా ఇల్లల్లా అనే కలిమాను ఒక మంచి వృక్షంతో పోల్చాడు. ఆ మంచి వృక్షం ఎలా ఉంది? దాని వేర్లు భూమిలోకి దిగిపోయాయి, దాని యొక్క కొమ్మలు ఆకాశాన్ని అంటేలాగా ఉన్నాయి. అల్లా యొక్క ఆజ్ఞతో అది పండ్లను పండిస్తుంది. అంత బలంగా చెట్టు ఉంది. ఈ బలమైన చెట్టుతో దేవుడు విశ్వాసిని పోల్చాడు. ఒక బలమైన ముస్లిం ఎలాంటోడో తెలుసా? దృఢమైన చెట్టు లాంటి వాడు. అతను పలికిన కలిమ ఆ దృఢమైన చెట్టుతో సమానం. అది గాలి వచ్చినా కూడా తొణకదు, బెదరదు. తుఫాను వచ్చినా కూడా కింద పడదు. ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, ఏం జరిగినా సరే అది భూమి నుంచి కదలను కూడా కదలదు. అంత బలమైన చెట్టుతో సమానము ఒక ముస్లిం. అర్థమేమని? అతని మీద కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, జబ్బులు వచ్చినా, బాధలు వచ్చినా, ఎవరైనా బెదిరించినా, కొట్టినా, అగ్గిలో వేసినా, సిలువ మీద వేలాడదీసినా, గొంతు మీద కత్తి పెట్టినా, అతను కలిమాలో కలగా పులగం చెయ్యడు. అల్లాను విశ్వసించాడు. ఎలా విశ్వసించాడో తెలుసా? అతని మీద ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా అతను అల్లాను విడిచిపెట్టాడు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 66వ సూర 11వ ఆయతులో అల్లాహ్ ఫిరౌను భార్య యొక్క వృత్తాంతాన్ని తీసుకున్నాడు. వదరబల్లాహు మసలుల్ లిల్లదీన ఆమను ఇమ్రాఅత ఫిరౌన ఇద్ ఖాల రబ్బి ఇబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్న. ఫిరౌన్ అనేటువంటి ఓ దుర్మార్గుడు ఈజిప్ట్ సామ్రాజ్యంలో ఉండేవాడు. ఆ దుర్మార్గుడు ఏమి ప్రకటించుకున్నాడు? అనా రబ్బుకుముల్ ఆలా, నేనే దేవుణ్ణి, అల్లా దేవుడు కాదు, ఏమి కాదు, నేనే దేవుణ్ణి అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బు, అతని దగ్గర ఉన్న అధికారము,
అతని దగ్గర ఉన్నటువంటి మంది మార్బలాన్ని చూసుకొని దేవుణ్ణి ధిక్కరించినటువంటి అతి దుర్మార్గమైనటువంటి రాజు ఫిరౌన్. అలాంటి ఫిరౌను దగ్గరికి మూసా అలైహిస్సలాం వారు సత్య ధర్మాన్ని తీసుకొని వెళ్ళారు. అయ్యా, నీ అహంకారాన్ని, నీ మదాంధకారాన్ని పక్కన పెట్టి దేవునికి భయపడు. సృష్టికర్త ఒక్కడే, ఆయన విశ్వసించండి, ఆయనకు భయపడండి, ఆయన ఆరాధించండి అని మూసా అలైహిస్సలాం వారు చెప్పారు. కానీ ఆ దౌర్భాగ్యుడు ఏమాత్రం వినకపోగా మూసా అలైహిస్సలాం వారిని చంపాలని ప్రయత్నం చేశాడు. మరి ఆ మూసా అలైహిస్సలాం వారు తెచ్చినటువంటి ధర్మాన్ని విశ్వసించినటువంటి వారిలో ఫిరౌన్ భార్య కూడా ఉంది. మరి ఆ ఫిరౌను దర్బారులో ఫిరౌను కూతురికి జడ దువ్వేటటువంటి ఒక బానిస మహిళ విశ్వసించింది. తన విశ్వాసాన్ని లోపల పెట్టుకుంది, బయటికి చెప్పలేదు. అయితే ఒకానొక సందర్భంలో దువ్వెన కింద పడిపోతే బిస్మిల్లా అని చెప్పి అందుకుంటుంటే ఆ పాప అన్నది, నువ్వెవరి పేరు పలికావు? మా నాన్న పేరే కదనంటే, మీ నాన్న పేరు కాదు, మీ నాన్నను, నన్ను, ఈ సమస్తాన్ని పుట్టించిన అల్లా పేరు పలికాను. ఏంటి, మా నాన్న కాకుండా నీకు అల్లా దేవుడున్నాడా? అయితే ఈ మాట మా నాన్నకు చెప్తానని చెప్పింది. చెప్పు. పరుగున వెళ్ళి చెప్పింది. చెప్పడంతో ఫిరౌను అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఏమిటి, నేను విన్న మాట నిజమేనా? మూసా తెచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు విశ్వసించావంట, నేను దేవుణ్ణి అన్న విషయం నీకు తెలియదా? మరి ఇక్కడ నన్ను ధిక్కరిస్తే కాళ్ళు చేతులు బంధింపబడి శిక్షించబడతావన్న విషయం నీకు తెలియదా అని గద్దించాడు. ఫిరౌన్, నువ్వేం చేసుకున్నా సరే నేను అల్లాను విశ్వసించాను, ఆయనే నా ప్రభువు, మూసా తెచ్చిన మార్గం మీద నేనున్నాను, నువ్వేం చేసుకున్నా సరే నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆమెకు 5 మంది బిడ్డలు. 5 మంది బిడ్డలను ఒక్కొక్కరిని నూనెలో వేశాడు. కన్ను మూసి కన్ను తెరిచే లోపు అస్థి పంజరం అయిపోయింది బిడ్డ. అయినప్పటికీ కూడా ఆమె యొక్క విశ్వాసం చెలించలేదు, ఏ మాత్రం కూడా అడుగు తడబడలేదు. ఆ విధంగా 5 మంది బిడ్డలను కూడా కాల్చేశాడు ఫిరౌన్. అయినప్పటికీ కూడా ఆమె ఏ మాత్రం కూడా విశ్వాసం మీద తొణకలేదు. 5వ బిడ్డ పాలు తాగుతున్న చెంటి బిడ్డ. ఆ బిడ్డను వాళ్ళు లాక్కోబోతే అప్పుడు ఆమె ఒక అడుగు వెనక్కేస్తే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా పాలు తాగే ఆ పసికందుకు మాట్లాడే శక్తినిచ్చాడు. ఆ బిడ్డ అంటుంది, అమ్మా నువ్వెందుకు వెనకడుగేస్తున్నావు? దూకు. వాస్తవానికి ఇహలోక అగ్ని కంటే పరలోకంలో అగ్ని చాలా భయంకరమైనది. నువ్వు దూకుతున్నది స్వర్గంలో, దూకు అల్లా కోసం అని చెప్పి ఆ బిడ్డ మాట్లాడగానే ఆ పసికందును అలాగే పట్టుకొని నూనెలో దూకేసింది. ఫిరౌను వారి దేహాలను కాల్చగలిగాడే గాని వాళ్ళ హృదయాల్లో నుంచి విశ్వాసాన్ని తీయలేకపోయాడు. నిజంగా అల్లాను విశ్వసించినటువంటి, లా ఇలాహా ఇల్లల్లా మీద దృఢ చిత్తంతో ఉన్నటువంటి ఏ ముస్లిం అయినా సరే ఇదే విధానాన్ని, ఇదే విశ్వాసాన్ని, ఇదే ఆచరణను కలిగి ఉంటాడు సోదరులారా. మరి ఇంత చూసినటువంటి ఫిరౌను భార్య, అరే ఒక బానిస మహిళే ఇంత చేస్తే ఒక రాజుకు భార్యను, సామ్రాజ్యాధినేతకు భార్యను నేను విశ్వాసం విషయంలో ఇంకెంత తెగించాలని చెప్పి ఆ మహిళ కూడా, ఫిరౌన్ నేను కూడా విశ్వసించాను అని చెప్పింది భార్య. దుర్మార్గురాలా, నువ్వు విశ్వసించావా? నువ్వు లా ఇలాహా ఇల్లల్లా పలికావా? నువ్వు మూసా తెచ్చిన ధర్మాన్ని విశ్వసించావా? చూడు నిన్నేం చేస్తాను అని చెప్పేసి మండే ఎండలో పడుకోబెట్టాడు. భార్య అన్నటువంటి కనికరం కూడా లేకుండా మండే ఎండలో పడుకోబెట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి ఎద మీద పెట్టాడు. కొరడాలతో కొట్టించాడు, అతి భయంకరంగా హింసించాడు. తర్వాత ఏం చేశాడు? వఫిరౌన దిల్ ఔతాద్, అల్లాహ్ తాలా వాడికి మేకుల వాడని చెప్పేసి బిరుదిచ్చాడు. కాలిలోను, మోకాళ్ళ వద్ద, గెనుపుల వద్ద, అరిచేతులకు మేకులు బిగ్గొట్టాడు భూమిలోకి. ఆ విధంగా భార్యను హింసించి 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 చంపాడు దుర్మార్గుడు. అప్పుడు ఆ చనిపోయేటప్పుడు ఫిరౌను భార్య అంటుంది, అల్లా నీ వద్ద ఉన్నటువంటి స్వర్గంలో నాకు ఇల్లును ప్రసాదించు, ఈ దుర్మార్గ జనుల నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి ఆమె దువా చేసింది. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా కలిమతున్ తయ్యిబా, కలిమా తయ్యిబా, లా ఇలాహా ఇల్లల్లాను ఒక బలమైన మహావృక్షంతో అల్లాహ్ ఎందుకు పోల్చాడు? ఆమె దెబ్బలు తింటుంది, మేకులు బిగ్గొట్టబడుతుంది,
రక్తస్రావం అవుతుంది, ఎండలో పడుకొని ఉంది, బండరాళ్ళు మీద పెట్టారు, అయినా కూడా ఆమె విశ్వాసం తొణకలేదు. నా భర్తే దేవుడు, ఫిరౌన్ దేవుడు అనే మాట ఆమె పలకలేదు. నువ్వు కొట్టినా, నువ్వు చంపినా, నువ్వు మేకులు బిగ్గొట్టినా, నువ్వేం చేసినా అల్లయ్య నా ప్రభు అనేటటువంటి మాట మీద దృఢంగా ఉన్నింది. అల్హమ్దులిల్లా. ఇది లా ఇలాహ ఇల్లల్లా మీద స్థిరత్వం అంటే. బలమైనటువంటి మహావృక్షం గాలికి గాని, తుఫాను గాని, వానకు గాని, ఉరుముకు గాని, మెరుపుకు గాని తొణకదు, కింద పడదు, దృఢంగానే ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఇబ్రాహీంలో కలిమ తయ్యిబాను బలమైన వృక్షంతో పోల్చాడు. ఏం తక్కువ అండి ఆంకి? ఒక రాజుకు భార్య అంటే, ఈజిప్ట్ సామ్రాజ్యానికి రాజు అయినటువంటి భార్య అనంటే నగల కొరత, దుస్తుల కొరత, తిండి కొరత, చెలికత్తుల కొరత, ఏం తక్కువ ఉంది ఆంకి? కోరినటువంటి వైభవం, రాజకోటలో అంగరంగ వైభవమైనటువంటి మహోన్నతమైనటువంటి హంస తూలికలపైనటువంటి పట్టు పాన్పులపైన పడుకునేటటువంటి మహాసుందరమైనటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి ఆ దుర్మార్గుడి చేతులు అంతగా హింసించబడ్డానికి కారణం ఏంటి? విశ్వాసం. సృష్టికర్త ఒక్కడే అన్నటువంటి నమ్మకం. ఈ నమ్మకం ఇది ఒక ముస్లింలో ఉంటే గనక అల్హమ్దులిల్లా ఆ వ్యక్తి సాఫల్యం పొందినట్టే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తర్వాత ఏం తెలియజేస్తున్నాడు? వ మసలు కలిమతిన్ ఖబీసతిన్ కషజరితిన్ ఖబీసా. మరియు చెడ్డ వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పిచ్చి మొక్కతో పోల్చాడు. చెడ్డ వచనం అంటే ఏంటి? షిర్క్, బహుదైవారాధన. బహుదైవారాధకుల యొక్క పరిస్థితి ఇలాంటిది. పిచ్చి మొక్క అది వేర్లు లోపలికి దిగవు, అది పెద్దగా ఏం ఎత్తు పెరగదు, దాని కొమ్మలు కూడా ఏముండవు, జస్ట్ చిన్న గాలి వస్తే పడిపోతుంది. అవునా కదా? చిన్న గాలి వస్తే పడిపోతుంది. మనం పోతా అలా చేతు పీకేస్తే వెళ్ళిపోతుంది. అర్థమైందా? దానితో సమానము బహుదైవారాధకులు. ఎలా ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుందనంటే గనక, ముస్లిములనే తీసుకోండి, పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళకు బిడ్డలు పుట్టలేదంటే ఫలానా దర్గాకి వెళ్తారు, అక్కడ తిరుగుతారు, అక్కడ దీపాలు వెలిగిస్తారు, అక్కడ ప్రదక్షిణలు తిరుగుతారు, అక్కడ దువాలు చేస్తారు, ఫాతిహాలు ఇస్తారు. పుట్టలేదనుకో జంపు 2వ దర్గాకి, ఇంకా అక్కడ ఇంకొక దర్గాకి వెళ్తారు, అక్కడ 1 సంవత్సరం తిరుగుతారు, అక్కడ పుట్టలేదనుకో కశ్మీర్ దర్గాకి వెళ్తారు, అక్కడ లేదనుకో అజ్మీర్ దర్గాకి వెళ్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? కషజరతిన్ ఖబీస్, ఒక చెడ్డ వృక్షం, బహుదైవారాధన. అంటే వీడికి నిలకడ లేదు. ఈ దేవుడి దగ్గర బిడ్డలు పుట్టలేదంటే ఇంకో దేవుడు, ఆడ పుట్టలేదంటే ఇంకో దేవుడు, ఆడ పుట్టలేదంటే ఇంకో దేవుడు. చూసారా? ఆ చెడ్డ చెట్టు ఎలాంటిదంటే, చిన్న గాలి పడమర వైపు దోలితే ఇలా వంగుతుంది, చిన్న గాలి తూర్పు వైపు దోలితే ఇలా వంగుతుంది, చిన్న వాన వస్తే పడిపోతుంది. ఇలాంటి వాడు బహుదైవారాధకుడు. ప్రతి కష్టానికి లొంగిపోతాడు, ప్రతి జబ్బుకి పోయి దారాలు తాయితీలు వేసుకుంటాడు, ప్రతి చిన్న సమస్యకి బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు దేవుళ్ళను మారుస్తూనే ఉంటాడు. ఇలాంటి వాడు. సో కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుద్ధ వచనమైనటువంటి లా ఇలాహ ఇల్లల్లాను ఒక బలమైన వృక్షంతో పోల్చాడు. మన విశ్వాసం కూడా బలమైన వృక్షం లాగా ఉండాలి, బలమైన మానులాగా ఉండాలి. ఏ ఉరుముకు గాని, ఏ మెరుపుకు గాని, ఏ వానకు గాని, ఏ గాలికి గాని తొణకకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అల్లాహ్ వైపునకే నీ చేతులు వేయాలి తప్ప, రోగం వచ్చిందని ఒక దర్గా దగ్గరికి, జబ్బులు వచ్చాయని ఇంకో సమాధి దగ్గరికి, ఇంకో చోటికి మారకూడదు సోదరులారా. ఇది భక్తి అనరు దీన్ని. అంటే ఇక్కడ నీకు బిడ్డలు పుట్టలేదని చెప్పేసి వేరే చోటికి జంప్ అయిపోయావు అంటే ఇతను వేస్టా? వాస్తవానికి ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక్క సృష్టికర్త. సో కాబట్టి పరిశుద్ధమైనటువంటి వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లా ఇలాహ ఇల్లల్లాహ్తో పోల్చాడు. ఫిరౌను భార్య ఎంత భయంకరంగా హింసించినప్పటికీ తన విశ్వాసాన్ని కాపాడుకునింది. అల్హమ్దులిల్లా. ఆ విధంగానే మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా.
ఫిరౌను ఏమన్నాడు? అనరబ్బుకుములాలా, నేనే దేవుడు అన్నాడు. కానీ భార్య ఏమనింది? నువ్వు దేవుడు కాదు, నువ్వు మనిషివి. దేవుడు అల్లా, సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత. మూసా చెబుతున్నాడు, చూశావు, అది మార్గం అని చెప్పి కనుక్కునింది. కాబట్టి మనలో కూడా మార్గమేదో, సత్యమేదో, అసత్యమేదో, నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఏముందిలేండి, ఎవరిని మొక్కితే ఏముంది, ఏం మాట ఇది? ఎవరిని మొక్కినా ఆయన మొక్కినట్టేనా అని గ్రంథాలు ఎక్కడైనా చెప్పాడా? మీరు ఒక రూపాన్ని చేసుకోండి, దానికి చెయ్యండి, దానికి చేస్తే నాకు చేసినట్టే అని చెప్పేసి ఎక్కడైనా మీకు గ్యారంటీ ఇచ్చాడా? ఏ గ్రంథంలో కూడా మీకు ఇది కనపడదు సోదరులారా. మీరు ఫిరౌను మొక్కితే నన్ను మొక్కినట్టే అని అల్లా ఎక్కడా చెప్పలేదు. మీరు ఒక ప్రతిమను మొక్కితే నాకు మొక్కినట్టే అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తును మొక్కితే నన్ను మొక్కినట్టు అని ఎక్కడా చెప్పలేదు. ఒక ఔలియాను మొక్కితే, ఒక బాబాను మొక్కితే నన్ను మొక్కినట్టు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఎంతమంది అయితే ఈ బాబాలను మొక్కుతున్నారో, ఎంతమంది అయితే ప్రతిమలను మొక్కుతున్నారో, ఎంతమంది అయితే ఈ విధంగా సమాధులను మొక్కుతున్నారో, వారి ఆరాధన అంతా కూడా వృధా అవుతుంది. వారికి రవ్వంత పుణ్యం కూడా రాదు. ఏ వ్యక్తి అయితే సృష్టికర్తను ఆరాధిస్తాడో అతనికి మాత్రమే పుణ్యం వస్తుంది. కావున సోదరులారా, తౌహీద్ జ్ఞానం ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. మరి ఈరోజు చాలామంది ఈ దర్గాల వద్ద జరిగేటటువంటి జిమ్మిక్కులకి, ఈ మాయలకి, ఈ మంత్రాలకి, ఈ పైన జరిగే పటోటాపానికి లొంగిపోయి అక్కడ మహిమలున్నాయని, అక్కడ శక్తులున్నాయని నమ్మేసి వీళ్ళు ఏవంటే అవి అధర్మ కార్యాలు చేసుకుంటూ పోతున్నారే. మరి రేపు దజ్జాలు వస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఆ టైంలో అతను ఒక మనిషిని పిలుస్తాడు, నరుకుతాడు, చంపేస్తాడు. ఆ నరికిన మనిషిని మళ్ళీ అతికించి బతికిస్తాడు. అంతటి భయంకరమైన శక్తులు వాడి దగ్గర ఉంటాయి. ఆకాశాన్ని ఆదేశిస్తాడు, వర్షం కురుస్తుంది, పైరు పండనటువంటి భూములు సైతం పైరు పండుతాయి. ఎన్ని మాయలు చేస్తాడో తెలుసా దజ్జాలు? వాడి మాయలు, వాడి మంత్రాలు చూసి ప్రజలు వాడి వెనకాల వెళ్ళిపోతారు. ముఖ్యంగా స్త్రీలు అత్యధికంగా వాడి వెనకాల ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఈ రోజు ఈ దర్గాల దగ్గర జరిగే, మిగతా చోట్ల జరిగే ఈ యొక్క అంగు ఆర్భాటాలకు, చిన్న జిమిక్కులకే మీరు లొంగిపోతే మరి దజ్జాలు పెద్ద ఉపద్రవాలను తీసుకొస్తాడు. వాడి మాయల ముందర తట్టుకుంటారా? కానీ ఒక విశ్వాసి నిలబడతాడు. ఎవరు విశ్వాసి? ఏమంటాడు తెలుసా? అరే, నువ్వు ఒక కాఫిర్, నువ్వు అసత్యవాదివి. ఎందుకంటే నువ్వు దేవుడునని ప్రకటించుకున్నావు, నా ప్రభు అయినటువంటి అల్లా మహాసుందరాంగుడు, కానీ నువ్వు ఒంటి కన్ను గలవాడివి. మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దజ్జాల్ వచ్చి నేనే దేవుణ్ణని చెబుతాడు. అప్పుడు మీరు గుర్తించండి, అల్లాహ్ ఒంటి కన్ను గలవాడు కాడు, కానీ దజ్జాలు గుడ్డివాడు, దజ్జాలు ఒంటి కన్ను గలవాడు. దీన్ని బట్టి మీరు గ్రహించండి అని చెప్పారు. కాబట్టి దజ్జాలు వచ్చినప్పుడు ఒక జ్ఞానం కలిగిన ఒక విశ్వాసి, అరే నువ్వు ఒక కాఫిర్వి, ఒక అసత్యవాదివి, నువ్వు దజ్జాలు అని గుర్తుపడతాడు. జ్ఞానం లేని ముస్లిం, తౌహీద్ లేని ముస్లిం వాడి వెనకాల మాయలకు, మంత్రాలకు లొంగి వెళ్ళిపోయి నరకాగ్నిలో పడిపోతాడు. కావున ఒక ముస్లిం తప్పనిసరిగా షిర్క్, తౌహీద్ యొక్క జ్ఞానం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ఈ జబ్బులు వచ్చినప్పుడు తాయితులు కట్టుకోవడము, రోగాలు వచ్చినప్పుడు దారాలు చుట్టుకోవడము, మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ కూడా సోదరులారా ఒక బూటకం, ఒక మోసం. వాస్తవానికి ఈ మంత్రాలకు, తంత్రాలకు మీ జబ్బులు తగ్గేట్టుగా ఉంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడిపోతారు సోదరులారా. అర్థమైందా? వాడు ఒక 200కి 300కి తాయితు కట్టి మీ దగ్గర ఒక పిడికెడు గింజలు అడుక్కుంటూ ఉంటాడు. వాని స్థితే బాగలేదు. ఇది మీరు గుర్తించండి. కావున ఇక్కడ ప్రజల్లో జ్యోతిష్యం అని కొందరు, మంత్రాలను కొందరు, తంత్రాలను కొందరు, వాస్తులను కొందరు, ఇలా రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి 196 దేశాలలో ఒక్క ఇండియా దాటుకుంటే ఏ దేశంలోని ఈ మంత్రాలు, తంత్రాలు, ఈ జ్యోతిష్యం ఇవి కనపడవు సోదరులారా మీకు. అదేంటి? నిజంగానే మానవుడికి ఇవన్నీ వర్తించేవైతే ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అవి ఉండాలి కదా. మరి ఒక్క ఇండియాలోనే ఎందుకున్నా, మిగతా దేశాల్లో ఎందుకు లేవు? వ్యాపారం ఇక్కడే ఉంది. బతకడానికి, కడుపు కదల్చకుండా బతకడానికి జనాలు వేషాలు కట్టే వాళ్ళు ఇక్కడే ఉన్నారు.
సో కాబట్టి చెబుతున్న మాట ఏమిటంటే, నిజంగా నిజ దైవాన్ని విశ్వసించిన వ్యక్తి ఎలాంటి మంత్రాలకు తంత్రాలకు లొంగడు. కాబట్టి చెడ్డ వృక్షంతో అల్లా ఎందుకు పోల్చాడు? జబ్బు వచ్చిందనుకో, సృష్టికర్తను వేడుకోవాల్సింది పోయి, మందు మాకు మింగాల్సింది పోయి దర్గాల చుట్టూ తిరుగుతాడు, మంత్రాలు అంటాడు, తంత్రాలు అంటాడు. దీంతో సమానం, చెడ్డ వృక్షంతో సమానం. కావున కలిమ తయ్యిబాను అల్లా సుబ్హానహు వ తఆలా మంచి వృక్షంతో పోల్చాడు. సోదరులారా, నిజంగా చెప్పాలంటే నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు దేనితో కూడా కాంప్రమైజ్ కాడు. దేనితో కూడా కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ఫిరౌను భార్య, తన భర్త వద్ద ధనం ఉంది, బంగారు నగలున్నాయి, కోరిన ఆహారం ఉంది, కోరిన లగ్జరీ లైఫ్ ఉంది, కానీ భర్తతో ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు ఆమె. భర్త ఏమన్నాడు? నేను దేవుడు అని చెప్పాడు. ఆమె ఏమనింది? నువ్వు దేవుడు కాదు. కాంప్రమైజ్ కాలేదు. విశ్వాసం విషయంలో కాంప్రమైజ్ కాలేదు. కానీ ఈరోజు ముస్లింలు, ఆయన గడ్డం పెట్టుకొని ఉంటాడు, టోపీ పెట్టుకొని ఉంటాడు, జుబ్బా వేసుకుంటాడు. అరే పిల్లోడికి ఆ దిష్టి చుక్కలు ఏంటంటే, ఏం చెప్తావు హజరత్, ఇంట్లో వినరు ఎంత చెప్పినా కూడా అనే మాట వస్తుంది. భార్య నమాజ్ చదివితే భర్త నమాజ్ చదవడు, భర్త నమాజ్ చదివితే భార్య నమాజ్ చదవదు. మరి ఇలాంటి వారందరూ కూడా ఫిరౌను యొక్క భార్య వృత్తాంతాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదాహరణగా ఇచ్చాడు. భర్త నమాజ్ చదవడు, అయినా కూడా కాంప్రమైజ్. భర్త హరాం సంపాదిస్తాడు, అయినా కూడా కాంప్రమైజ్. భార్య నమాజ్ చదవదు, అయినా కూడా కాంప్రమైజే. భార్య షిర్కు చేస్తుంది, దారాలు, తాయెత్తులు, నిమ్మకాయలు, టెంకాయలు అంటుంది, అయినా కూడా కాంప్రమైజే. లేదు, తౌహీద్ వైపునకు తెచ్చుకోవాలి, తౌహీద్ అమలు చేసేంత వరకు నీకు కృషి చేయాలి, ఆమెకు జ్ఞానం నేర్పించాలి, ఆమెకు ఖురాన్ నేర్పించాలి, ఆమెకు హదీసులు నేర్పించాలి, చక్కదిద్దుకోవాలి, ఆమె 5 పూట్ల నమాజ్ చేసేలా నేను తయారు చేసుకోవాలి. ఈ ధ్యాస ఉండదండి. సంపాదన, డ్యూటీ, వ్యాపారము, దీని మీదే పోతుంది. మేము మొన్న పోయిన వారము ఒక ప్రాంతానికి వెళ్ళాం, పేరు చెప్పుకుందాం, బద్వేలుకి వెళ్ళాం. ఎంత దారుణంగా అక్కడ ముస్లింలు ఉన్నారంటే, ప్రతి ముస్లిం యొక్క వ్యాపార కొట్లల్లో మురీదుల ఫోటోలు ఉన్నాయి. మురీదుల ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర రోజా పువ్వు ఒకటి పెట్టారు, ఏదో పూసల దండ ఒకటి వేశారు. ఎవరండి వాళ్ళు? నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో బహుదైవారాధన మొదలైంది ఇలాగే కదా, ఈ మురీదుల మీద అతి ప్రేమతోనే కదా. సోదరులారా, అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి, అంతే తప్ప ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి దండలేసి వాళ్ళకు దండాలు పెట్టుకోవడము, అక్కడ పూలు పెట్టడము, కవ్వొత్తులు వెలిగించడము, అగరబత్తులు వెలిగించడము, దీపాలు వెలిగించడము, ఇది షిర్కు, బహుదైవారాధన, అల్లా క్షమించరాని నేరం. అది నువ్వు మురీదుకు చేసినా, దర్గా పీఠాధిపతికి చేసినా, ఔలియాకు చేసినా, ప్రవక్తకు చేసినా, నువ్వు ఎవరికి చేసినా కూడా అది తప్పే. అలా ఉంది పరిస్థితి. ఇంకా అక్కడ నాకు కొన్ని నిజాలు చెప్పారు. అదేంటంటే, మన ముస్లిములకి చాలా మటన్ కొట్లు, చికెన్ కొట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పొట్టేలును, ఆ మేకలను కోసేటప్పుడు ఆ రక్తం అమ్ముకుంటున్నారు. ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇన్న హర్రమ అలైకుముల్ మైతత వద్దమ వలహ్మల్ ఖింజీర్. అల్లాహ్ తాలా ఏమన్నాడు? ఇవి మీకు హరాం. చచ్చిపోయినటువంటి జంతువుని తినటం హరాం, కారేటటువంటి రక్తం, ప్రవహించే రక్తం తినటం హరాం, పంది మాంసం తినటం హరాం. పంది మాంసం తిన్నా, పొట్టేలు రక్తం తిన్నా రెండు ఒకటే ముస్లిములకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చచ్చిపోయిన జంతువు, ప్రవహించే రక్తము, పంది మాంసం 3 ఒక చోట ఇచ్చాడు. ఒకే ఆయతులో చెప్పాడు ఈ మూడింటి గురించి. ఈ మూడింటిలో దేన్ని తిన్నా సమానమే, పాపమే. మరి ఈ విషయం తెలియదా ముస్లిములకి? ఏమంటున్నారు? పడేస్తే ఏమొస్తుందండి, హిందువులకు అమ్ముకుంటే 200 300 వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. దౌర్భాగ్యాలు. ఖురాన్ అనేది ముస్లిముల సొత్తా? ముస్లిములకు మాత్రమే అంకితమా? హాదా బలాగుల్ లిన్నాస్ వలియుందిరు బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహు వాహిద్. ఖురాన్ సమస్త మానవులకు మార్గదర్శకం. సమస్త మానవులకి ఖురాను మార్గం చూపేదానిగా వచ్చింది. ముస్లిములకు మాత్రమే కాదు, క్రైస్తవులైనా, హిందువులైనా, ఇంకా ఇతర మతాలు ఎవరైనా కూడా
ఖురాను వారి కోసం వచ్చింది, వారు మార్గం తెలుసుకోవటానికి వచ్చింది. అలాంటిది అరే భాయ్ రక్తం తినకండి, ఎందుకంటే శరీరంలో పుట్టే ప్రతి జబ్బు బ్లడ్లోనే ఇముడి ఉంటుంది అన్న విషయం నువ్వు చెప్పాల్సింది పోయి, ఎందుకు ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తాం, బ్లడ్ టెస్ట్ అంటాడు, దేనికి? బ్లడ్ ద్వారా బయటపడుతుంది ఏ జబ్బు అనేది. పుట్టే ప్రతి జబ్బు కూడా, అది క్యాన్సర్ అయినా, అది జ్వరమైనా, అది ఏ రకమైన జబ్బు అయినా సరే బ్లడ్లో నుంచి పుడుతుంది. అలాంటి బ్లడ్ను అల్లా తినొద్దు అన్నాడు, పడేయమన్నాడు. అలాంటిది ముస్లిములు మేము తినం, వాళ్ళకు అమ్ముకుంటామంటే ఇది సమ్మతమేనా? కాదు. కావున ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు హరామైనటువంటి వస్తువును తినటం హరామైనప్పుడు దాన్ని అమ్మటం కూడా హరామే, దాన్ని ఒకరికి ఇవ్వటం కూడా హరామే. కాబట్టి ఈ విషయాలని తెలుసుకోవాలి. బలహీనమైనటువంటి ముస్లిములు, ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు ఇలాంటి చేష్టలకు ఒడిగడుతూ ఉంటారు సోదరులారా. కాబట్టి ఇలాంటి వాటిని కూడా తప్పనిసరిగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఒక అతను మా ఊర్లోనే, మా ఇంటి ఎదురుగానే ఉంటాడు, కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. అతను ఏం చేశాడంటే, ఆ ఇంటికే బాత్రూమ్ ఒకవైపు, వంట రూమ్ ఒకవైపు ఆనించి కట్టుకున్నాడు. తర్వాత ఓ జ్యోతిష్యుడు వచ్చి ఇలా కట్టకూడదు, తూర్పు వైపు వంట రూమ్ అసలే ఉండకూడదు, ఉన్నా కూడా సపరేట్గా ఉండాలి, ఒకే గోడతో ఉండకూడదు అని చెప్పాడు. ఎంత ఘోరం జరిగిందంటే, ఆ తర్వాత ఆ మధ్యలో స్లాబ్ను కట్ చేయడానికి ఏదో మిషన్లు తీసుకొచ్చారు. ఆ కట్ చేసేటువంటి సమయంలో మా ఊరి వ్యక్తి ఒకతను కింద పడిపోయాడు, తల పగిలిపోయి అతనికి చెయ్యి కట్ అయిపోయింది పూర్తిగా. ఎంత ఘోరం జరిగిందంటే, దాన్ని చేసుకోవడానికి 2 లక్షల ఖర్చు, ఇతను ప్రమాదానికి గురైనందుకు ఇతనికి 3 లక్షలు ఎంతో ఇచ్చారు డబ్బులు. ఇప్పుడు సమ్మగా తీరిందంతా. అవసరమా? ఇలాంటి గుడ్డి నమ్మకాలు, మూఢ నమ్మకాలు నేడు ముస్లిముల్లో ఉన్నందుకు నిజమైనటువంటి దైవ ధర్మానికి దూరం అయిపోయారు ముస్లిములు. కావున సోదరులారా, ఈ వాస్తులు, ఈ జ్యోతిష్యం అనేది పచ్చి అబద్ధము, పచ్చి మోసము. ఇలాంటి వాటి నుండి ఎవరు దూరంగా ఉండగలుగుతారు? ఎవరైతే ఖురాన్ హదీసు జ్ఞానం ఉందో, ఎవరికైతే ఇస్లాం పరిజ్ఞానం ఉందో అలాంటి వారు ఇలాంటి మూఢనమ్మకాలకు, షిర్కుకు, బిదాతుకి దూరంగా ఉంటారు సోదరులారా. కావున ఎవడొచ్చి చెప్పినా నమ్మడమే, ఎవడేది చెప్పినా నమ్మడమే. ఇలాంటి వాటికి ఒక ముస్లిం ఎప్పుడు కూడా పాల్పడడు సోదరులారా. ఎన్ని మజీదులలో ఎన్ని బయాన్లు చెప్తున్నారు, ఎంతమంది పండితులు వస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ చెవున వింటున్నారు, ఈ చెవును వదిలిపెట్టేస్తున్నారు. మళ్ళీ అదే తాయెత్తులు, మళ్ళీ అదే దారాలు, అదే షిర్కు, అదే దర్గాల దగ్గర. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఓ పందిని బురదుందని చెప్పేసి నీట్గా నీళ్లతో కడిగి 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 శుభ్రంగా చేసి పెడితే అది ఇటు చూసి ఇటు తీసేలేపు బురదలో దొల్లేసింది మళ్ళీ. అలా ఉంది కొంతమంది ముస్లిముల పరిస్థితి. అందరికి పరిస్థితి కాదులేండి, కొంతమంది పరిస్థితి. కొంతమంది ఉన్నారు అల్హమ్దులిల్లా, వాళ్ళ గురించి కూడా మనం వింటా ఉంటాం. ఆయన ఉన్నాడండి, దేనికి రాడండి, దేనికి పిలిచినా రాడు, ఏదైనా ఇస్తే తినడు, ఏదైనా పెళ్ళికి పిలిస్తే రాడు, ఏదైనా బర్త్డేకి పిలిస్తే రాడు, ఏ తద్దినాకి పిలిస్తే రాడు, ఒక ఫాతిహా చేసుకుంటా ఉంటే రాడు, దేనికి రాడండి అసలు ఆయన ఏంటో, ఆయన విధానం ఏంటో అని అంటా ఉంటారు. ఎవరతను? ఇస్లాం ధర్మం మీద నిష్టగా ఉన్నాడు, ఏది హలాలో ఏది హరామో అతనికి తెలుసు. అందుకే జరిగే ప్రతి అధర్మ కార్యంలోకి అతను వెళ్ళడు, ప్రతి బిదాతు పెళ్లికి అతను వెళ్ళడు, ప్రతి బిదాతు ఒలిమాకి అతను వెళ్ళడు, పిలిచిన ప్రతి కార్యానికి అతను వెళ్ళడు. ఏది హలాలో ఏది హరామో తెలుసుకుంటాడు, హలాల్ దానికి వెళ్తాడు, హరాం దానికి వెళ్ళాడు. అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు వారిని ఒకసారి ఒక ఒలిమాకు పిలిచారు కొంతమంది. అబూ అయ్యూబ్ అల్ అన్సారీ ఒక సహాబీ, ఈయన ఒలిమా కోసం బయలుదేరారు, వెళ్ళారు. ఆ ఇంటి దగ్గర చూస్తే పెద్ద పెద్ద డేరాలన్నీ దిగేసి ఉన్నారు, అంగు ఆర్భాటాలు చేసి అలంకరణ చేశారు మొత్తం. ఆయన తినకుండానే ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే నికా అనేది సింపుల్గా జరగాలే కానీ ఈ హంగు ఆర్భాటాలు ఏంటి ఇస్లాంలో లేవు కదా అని చెప్పేసి ఆయన తినకుండానే వెళ్ళిపోయారు. మరి ఈరోజు మనం కూడా మంగిని చేసే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి తినేసి వస్తున్నాము, కట్నాలు తీసుకునేటువంటి వారి పెళ్ళిళ్ళకి వెళ్ళి తినేసి వస్తున్నాము, ముహూర్తాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకునే వారి యొక్క ముస్లిముల పెళ్లిళ్ళకి వెళ్ళి వస్తున్నాము, అధర్మ కార్యాలు చేసుకునే ముస్లిముల పెళ్లిళ్ళకి వెళ్ళి తినేసి వస్తున్నాము.
ఇది హలాలా, ఇది హరామా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదన్నటువంటి ఆలోచన కానీ చింతన కానీ ఈరోజు మనలో చాలా మందిలో లేదంటే ఎంత దారుణమైనటువంటి విషయం సోదరులారా. కావున నిష్ట కలిగినటువంటి ఒక ముస్లిం లాగా మనం ఉండాలే తప్ప బిదాతు షిర్కు జోలికి వెళితే ఇహపర లోకాలు రెండు కూడా నాశనం అయిపోతాయి. కావున సోదరులారా, మీ విశ్వాసం షిర్కు లేనిదై ఉండాలి, మీ విశ్వాసం బిదాతు లేనిదై ఉండాలి, మీ విశ్వాసం మూఢ నమ్మకాలతో కూడినదై ఉండకూడదు, మీ విశ్వాసము పరిశుద్ధమైనదై ఉండాలి. కలిమా తయ్యిబా లా ఇలాహా ఇల్లల్లా వెలుగులో ఉండాలి సోదరులారా. తౌహీద్ ఉన్నటువంటి వ్యక్తి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. నేను చేసేటటువంటి ఈ కార్యంలో షిర్క్ ఏమైనా ఉందా, బిదాత్ ఏమైనా ఉందా, తప్పు ఏమైనా ఉందా, ఇది ప్రవక్త గారి తరీకాలో ఉందా లేదా అని 1కి 10 సార్లు ఆత్మ పరిశీలన చేసుకొని మరీ తన విశ్వాసాన్ని చక్కదిద్దుకుంటాడు. కానీ తౌహీద్ జ్ఞానం లేని వ్యక్తి చేస్తూ పోతాడు. ఇది తప్ప, ఇది హలాల హరామ్ అని ఆలోచించాడు. ఎలా ఉంటుందంటే 5-6 లక్షలు ఖర్చు పెట్టి హజ్జుకి వెళ్తాడు, ఇంటికి వచ్చి మళ్ళీ కశ్మూర్ దర్గాకి వెళ్తాడు. ఆలోచించాడు, నేను చేసిన హజ్జుకు నాకు పుణ్యం రావాలి, నా పాపాలు క్షమించబడాలి, నాకు జన్నత్ కావాలంటే ఏం చేయాలి? ఆ హజ్జు పుణ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి, ఆ పుణ్యం వృధా కాకూడదు అనే ఆలోచన అతనికి ఉండదు. ఏం చేస్తాడు? ఆడికి వెళ్తాడు, ఈడికి వెళ్తాడు, దారం కట్టుకుంటాడు, తాయెత్తు కట్టుకుంటాడు, జ్యోతిష్యం అంటాడు, మంత్రాలు అంటాడు. అలాంటి వారు ఆలోచించారు తౌహీద్ పట్ల, అన్నీ చేసుకుంటా పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలాంటి అంటే, ఒక తూట్లు ఉన్న జల్లెడలో మీరు ఎన్ని నీళ్లు పోసినా లాభం ఉందా? లాభం లేదు. నీళ్లు పోస్తూనే ఉంటారు, పోతూనే ఉంటాయి, ఆగవు. అలాగే షిర్కు బిదాతు మూఢనమ్మకాలకు పాల్పడే వారి యొక్క అమలు కూడా అంతే. వారు చేస్తూ ఉంటారు, కర్మలన్నీ వృధా అయిపోతూ ఉంటాయి, పుణ్యాలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి, ఏమీ లాభం లేదు సోదరులారా. కావున పుణ్యాలను మనం తప్పనిసరిగా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఇక ఇక్కడి నుంచి మొదలుకొని మొహర్రం వరకు ఈ ఉరుసుల గంధాల యొక్క మహోత్సవాలు అన్నటువంటి మొదలవుతున్నాయి. ఈ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఎన్ని చోట్లనంటే ఉరుసు మహోత్సవము, గంధం మహోత్సవము అని చెప్పేసి హల్చల్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలని పోతే నేటి యువత ముఖ్యంగా కంప్యూటర్ నేర్చుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఇంజనీరు, డాక్టరు, లాయరు కోర్సులకు ప్రిపేర్ అవుతున్నారు. అయినా కూడా వాళ్ళ విశ్వాసపరంగా తీసుకుంటే సమాధుల వద్ద, జెండాల వద్ద, పీర్ల వద్ద ఆగిపోతుంది వాళ్ళ విశ్వాసం. ఏం లాభం? ఇంత చదువుకొని, ఇంత టాలెంట్ ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత కంప్యూటర్ కాలంలో ఖురాన్ చదవకుండా, హదీసులు చదవకుండా, మీ ధర్మం ఏదో, మీరు హలాలేదో హరామేదో తెలుసుకోకుండా భయంకరమైనటువంటి షిర్కులో నేటి యువత కొట్టుకుపోతుంది సోదరులారా. ఆ జెండాలు పట్టుకునే వాళ్ళలో పెద్దోళ్ళ కంటే యువకులే ఎక్కువ ఉన్నారు, ఆ అగ్గిలో దూకే వాళ్ళలో పెద్దోళ్ళ కంటే యువకులే ఎక్కువ ఉన్నారు. తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల్లో యువతను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కావున సోదరులారా, ఒక తౌహీద్ జ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, తాను తౌహీద్ మీద ఉంటాడు, తన భార్యను కూడా తౌహీద్ మీదకి తెచ్చుకుంటాడు. భార్య తాయిత్ వేస్తే ఒప్పుకోడు, తాయిత్తు వేస్తే, మంత్రం వేస్తే, అంత్రం వేస్తే, దిష్టి చుక్కలు పెడితే ఒప్పుకోడు, దువ్వాలు నేర్పిస్తాడు. భార్య నమాజ్ చదవకపోతే ఒప్పుకోడు, నమాజ్ చదివేలా తయారు చేసుకుంటాడు. తన బిడ్డలు కానీ, తమ తల్లిదండ్రులు కానీ, తమ బంధువులు కానీ ఎవరైనా సరే షిర్కు చేస్తూ ఉంటే కూడా వారికి చక్కని హితబోధతో వారికి సందేశాన్ని ఇస్తాడు. అల్హమ్దులిల్లా. అతని నమాజు, అతని విశ్వాసం 10 మందికి ఆదర్శంగా ఉంటుంది సోదరులారా. అల్హమ్దులిల్లా. ఏమంటారో తెలుసా? చందా అడుగుదాం రండి దర్గాకానంటే ఆయన ప్రాణం పోయినా ఇవ్వడండి. చూసారా తౌహీద్ ప్రభావం? అర్థమైందా? తర్వాత ఇంకా అనేక చోట్ల బర్త్డే ఉంది, అందరిని పిలుస్తున్నాం, ఆయన రాడండి, అస్సలు రాడు. ఇలాంటి వాటికి 10 మంది చెప్పుకుంటారు అతను దేనికి వస్తాడో, దేనికి రాడో, ఏం తింటాడో, ఏం తినడో, ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడికి వెళ్ళాడో 10 మంది ప్రజలు గుర్తిస్తారు అతను. అల్హమ్దులిల్లా. అంత ప్రభావవంతంగా ఉంటుంది తౌహీద్ యొక్క జ్ఞానం. ఇది వెలుగు, కలిమ తయ్యిబా, ఇహ పర లోకాల్లో అతనికి సాఫల్యం, గౌరవం. అల్హమ్దులిల్లా. కావున తౌహీద్ జ్ఞానం అనేది మనందరిలోనూ ఉండాలి సోదరులారా.
అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ మనకి జన్నతుల ఉన్నతమైన దర్జాలలో ప్రవేశింపజేయుగాక. భార్య పిల్లలతో మనం సుఖంగా స్వర్గంలో నివసించే భాగ్యాన్ని, అదృష్టాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. స్వర్గంలో ఉన్నతమైన దర్జాలలో మనల్ని, మనకన్నా ముందు చనిపోయిన మన పూర్వీకుల్ని ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీం వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.